హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ సంవత్సరం మీరు మేడారం జాతరకి వెళ్ళారా? లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న జాతరకి వెళ్ళారా? కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మేమైతే ఈసారి మేడారం జాతరకి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళాము ఏంటి అనేది అయితే డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళకి మేడారంలో డ్యూటీ పడింది. ఇంకా వాడైతే 2-3 డేస్ ముందే వెళ్ళిపోయాడు కాబట్టి నాకైతే కొన్ని వీడియోస్ అయితే పంపించాడు. ఇంకా నేను అవైతే మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా వీడియోస్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మవాళ్ళు గద్దెలపైకి రాకముందనమాట. ఇంకా అప్పటికే చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారో. ఇంకా మేడారం అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? బెల్లం, అంటే బంగారం ప్రసాదంగా సమర్పిస్తారు కదా. ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో వెళ్ళే వాళ్ళైతే కనుక కొంచెం చూసుకొని వెళ్ళండి. అమ్మవాళ్ళు గద్దెలపైన ఉన్నప్పుడే వెళ్ళి దర్శించుకోవాలనే కాకుండా కొంచెం వీలు చూసుకొని, అమ్మవార్లు ఉన్నా లేకపోయినా గద్దెలపైన మనకైతే వాళ్ళ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దర్శనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. మనం ఆ టైంలో వెళ్ళి ఇబ్బంది పడి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు కొంచెం వెయిట్ చేసి మనం మంచిగా దర్శనం చేసుకొని వెళ్తే కనుక మనకు చాలా మంచిది. అమ్మవారు ఉంటేనే మనకు కోరికలు తీరుతాయి, మనకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అనుకోకూడదు. మనం జస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళినా కూడా సరిపోతుంది. మనకు అమ్మవారి దీవెన అనేది కంపల్సరీ ఉంటుంది. నాకైతే చాలా భయమండి అంతమంది క్రౌడ్లో. అంటే ఇక మేడారం అంటే మెయిన్గా తెలిసిందే కదా, బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. ఇంకా కొబ్బరికాయలు బంగారం అనేది అయితే దూరంగా ఉంచే విసిరేస్తున్నారనమాట, అమ్మవారి గద్దెల దగ్గరికి చేరుకోవాలనేసి. అట్లా విసిరమ్మడం చాలా మందికైతే తలకైతే దెబ్బలు తగిలాయి, కొంచెం ఇంజురీస్ ఎక్కువగానే అయ్యాయంట. కాబట్టి మనం ఆ ప్లేస్కి వెళ్ళి మొక్కేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనం మొక్కులు సమర్పించుకోవచ్చు. అంటే కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే బెల్లం ప్రసాదం సమర్పించడం అట్లా చేయవచ్చు కదా. కాకపోతే చాలామంది ఏంటంటే అక్కడ వరకు వెళ్తామో లేదో, దర్శనం అవుతుందో లేదో అనేసి ముందుగానే ఇక్కడి నుంచే విసిరేయడం వల్ల చాలా దెబ్బలైతే తగులుతున్నాయి. కనీసం నెక్స్ట్ టైం నుంచైనా అట్లా చేయకుండా కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకొని మిగతా వాళ్ళకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంచండి. ఇదంతా కూడా అమ్మవారు రాకముందే అన్నమాట. ఇంకా మేమైతే అమ్మవాళ్ళు వచ్చి వనప్రవేశం అయ్యే టైంలో అయితే మేము మేడారం వెళ్ళాము. అంటే సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. ఇంకా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేసి వరంగల్ నుంచి అయితే మేము మేడారం వెళ్ళామన్నమాట. ఇంకా అందుకనేసి మేము ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అయితే మాకైతే చాలా టైం ఉండింది. అంటే అమ్మవాళ్ళ గద్దెలపైన ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. కాకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. కాబట్టి కంగారు పడిపోయి రిస్క్లో పడొద్దు అంటున్నా. నేనైతే కనుక అమ్మవారి దర్శనం ఇంపార్టెంటే నాకు. ఎట్ ద సేమ్ టైం నేను కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటాను కాబట్టి కొంచెం రిస్క్ ఉన్న ప్లేసెస్కి అయితే నేను అసలు కొంచెం వెళ్ళడానికైతే ఆలోచిస్తాను. 2-3 టైమ్స్ ఆలోచించుకొని అప్పుడు డెసిషన్ అయితే తీసుకుంటాను అనమాట. ఇది తప్పో ఒప్పో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలానే ఆలోచిస్తాను. ఇదైతే అమ్మవాళ్ళు గద్దెలపైకి వస్తున్న టైం అనమాట. గోవిందరాజు, సారలమ్మ, పైడితరాజు అయితే గద్దెలపైకి వస్తున్నారు. నేనైతే ఇట్లా లైవ్లో ఎప్పుడు చూడలేదు. అంటే జాతర టైంలో ఇట్లా ఫోన్లో కానీ టీవీలో కానీ చూశాను. మేడారం జాతర మాఘ పౌర్ణమి సమయంలో జరుగుతుంది కదా, అదే టైంలో మా దగ్గర కూడా గంగాపూర్ జాతర జరుగుతుంది రెబ్బెన మండలంలో. అదైతే మా ఇంటికి చాలా దగ్గర ఉంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ గంగాపూర్ జాతరకి వెళ్తాము. మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. ఇంకా 2 ఇయర్స్కి ఒకసారి అయితే మేడారం అయితే కంపల్సరీగా వస్తారు. ఇంకా ఇంత దూరం రాని వాళ్ళ కోసం, అంటే అందరికి రావడానికి కుదరదు కదా, కొంతమంది రాలేని వాళ్ళు గంగాపూర్ జాతరలో కూడా సమ్మక్క సారక్క గద్దెలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా మొక్కులు అనేవి చెల్లించుకుంటారు. ఇంకా గోదావరి కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమరి, ఇప్పుడైతే ప్రతి చోట కూడా సమ్మక్క సారక్క గద్దెలు జరుగుతున్నాయి కదా, అంటే జాతర అనేది జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్తున్నారు. ఎక్కడైతే ఏంటి అమ్మ వాళ్ళని దర్శించుకోవడానికి. ఇక్కడ చూశారు కదా, సారలమ్మ తల్లి గద్దెలపైకి వచ్చేసింది కదా, ఈత పగిడిద్దరాజు గద్దె అనమాట. ఇంక ఇదైతే సారలమ్మ గద్దె. నేనైతే లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను, ఇక్కడ క్లారిటీగా అయితే లేవు. ఇంకా ఒకసారి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి వచ్చారంటే భక్తులనైతే గద్దెల దగ్గరికి దర్శనానికి అయితే అలో చేయరన్నమాట. ఇంకా అందరూ కూడా ఆ గ్రిల్స్ బయట నుంచి క్యూ లైన్లో నుంచే దర్శనం అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికి మేమైతే మేడారం జాతరకి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి అయితే కనుక. ఇంకా ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ మా ట్రైన్ వచ్చేసి 5:30కి ఉంది. ఇక్కడ చూశారు కదా, క్రౌడ్ అనేది అయితే చాలానే ఉంది. చాలామంది జాతరకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకా రిటర్న్ అయ్యే వాళ్ళు అయితే ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది జాతరకి అయితే వస్తున్నారు. ఇంకా బయట స్టేట్ నుంచే వస్తున్నారు అయితే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఉంటారా. మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చేసింది.
ఇది వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ అన్నమాట. వైజాగ్కి వెళ్తుంది కదా అది. మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాం అంతే. ఎందుకంటే నెక్స్ట్ స్టాపే వరంగల్ కాబట్టి ఇంకా పడుకోవడానికైతే అంత ఛాన్స్ లేదు. ఇంకా 7:30కి అయితే మేము వరంగల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వరంగల్కి మా తమ్ముడు వస్తా అన్నాడు మేడారం జాతర గురించి. వాని కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాడు మాకంటే ముందే వచ్చి వెయిటింగ్ హాల్లో ఉన్నాడంట. ఇక్కడ వస్తున్నాడు కదా వాడే అనమాట. వాడైతే కాగజ్ నగర్ నుంచి వరంగల్ అయితే వచ్చాడు. మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చేసాము. ఇంకా మేమైతే మేడారం బస్ అయితే ఎక్కినాము. ఇంకా అందరూ రిటర్న్ అవుతున్నారు కాబట్టి ఇటు నుంచి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. బస్ అంతే ఖాళీగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మేము తప్ప ఎవరు లేరు. ఒక 4 మెంబర్స్ అంతే ఉన్నారు. ఇక్కడ ములుగు దగ్గరికి వచ్చినాక డ్రైవర్ అయితే బస్ ఆపాడనమాట. ఇక్కడ ఘట్టమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, దర్శనానికి వెళ్ళామనేసి చెప్పాడు. ఇంకా ఘట్టమ్మ తల్లి అంటే సమ్మక్క తల్లికి సహాయకురాలు అనేసి చెప్తున్నారు స్టోరీలో. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. ఫైనల్గా మేమైతే మేడారం రీచ్ అయ్యాము. దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేము వెళ్ళింది సాటర్డే రోజు 10:30, 11 ఆ టైంకి కాబట్టి అప్పటికే అమ్మవార్లు వనప్రవేశం చేశారు కాబట్టి మళ్ళీ భక్తులను అయితే లోపలికి గద్దెలపైకి అయితే అలో చేస్తున్నారనమాట. ఇంకా గద్దెలపైకి అలో చేస్తున్నారు కాబట్టి క్రౌడ్ కూడా మళ్ళీ చాలానే ఉంది. ఇంకా మేము కూడా ప్రశాంతంగా కొంచెం వెయిట్ చేసాము క్రౌడ్ ఏమైనా తగ్గుతుందేమో అనేసి. కానీ క్రౌడ్ తగ్గలేదు. చాలామంది ఎంతమంది అయితే రిటర్న్ అయ్యారో అంతమంది మళ్ళీ అక్కడ స్టే చేసే వాళ్ళు కూడా దర్శనానికి అయితే వచ్చారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళేసి అమ్మవారి దగ్గర ఇంకా మొక్కులు అయితే చెల్లించుకున్నాము. ఇంకా వరుసగా మా దర్శనాలు అయితే అయిపోయాయి. సమ్మక్క తల్లి, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు. చాలామంది జనాలు అయితే ఉన్నారు కానీ 5 to 10 మినిట్స్లో మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి కాసేపు అట్లా తిరుగుదామనేసి అనుకున్నాము. కాకపోతే చలి కూడా స్టార్ట్ అయింది. ఎందుకు అంతవరకు అయితే చలి అనిపించలేదు మాకు బస్సులో జర్నీ చేసేటప్పుడు. కానీ ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత అంటే మేము జంపన్న వాగు సైడ్ వెళ్ళడం వల్ల మాకైతే అట్లా అనిపించిందో ఏమో కానీ ఫుల్ చలి పెట్టేసింది. ఇంకా అక్కడ ఉండి వెయిట్ చేసే బదులు రిటర్న్ అయిపోతే జర్నీ అయినా అవుతుంది అనేసి అయితే మేము జర్నీ కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారు కదా చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా నేను అనుకున్న రిటర్న్ అంటే అమ్మవార్లు వనప్రవేశం చేసిన తర్వాత జనాలు ఉండరేమో అనుకున్నాను కానీ చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ అంటుంటారు కదా శనివారం రోజు వనప్రవేశం తర్వాత అసలు అక్కడ క్రౌడ్ ఎవరు ఉండరు అనేసి. కానీ ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది అక్కడే ఉన్నారు. ఇంకా దర్శనానికి అయితే మళ్ళీ మళ్ళీ కూడా వస్తున్నారనమాట కొంతమంది. ఇంకా మేమైతే గద్దెల దగ్గర కొబ్బరికాయలు కొట్టడం, బెల్లం సమర్పించడం అట్లా ఏం చేయలేదు. బయటకు వచ్చాక కొబ్బరికాయ కొట్టేసి ఆ బంగారం సమర్పించి మా మొక్కలు అయితే చెల్లించుకున్నాం అన్నమాట. ఇంకా అక్కడ వనప్రవేశం అయిపోయింది అమ్మవార్లది కాబట్టి అక్కడ ఉన్న పూజారులు కూడా కొంచెం నిదానంగానే ఉన్నారు. ఎవరిని ఏం కంగారు పెట్టకుండా చాలా ప్రశాంతంగా అయితే కూల్గా సమాధానం కూడా చెప్పారు. మేమైతే తొందరగానే మొక్కలైతే కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఎందుకంటే మేము ఆ రోజు అక్కడ స్టే చేయాలా బయట అంటే హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలా అని అయితే కొంచెం ఆలోచించుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా బయట వ్యూ అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత మంచిగా అనిపించింది అంటే అసలు ఆ లైటింగ్ కానీ, ఆ డెకరేషన్ కానీ, ఆ ఫెసిలిటీస్ నాకైతే హ్యాపీ అనిపించేసింది అనమాట. ఇంకా క్రౌడ్ ఉన్నప్పుడు ఎలా ఉండేనో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయంటే. ఇంకా మా తమ్ముడు అక్కడ 1 వీక్ ఉన్నాడు కదా డ్యూటీ, అంతా ఓకే అని చెప్పాడు. ఇంకా మేము బయటకు వచ్చేసాక అట్లా ఒక రౌండ్ అయితే వేసాము. అసలు ఆ లైటింగ్ అయితే ఎంత బాగుందో, అసలు డెకరేషన్ కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో అక్కడ అంటే ఇట్లా రోడ్డుకి మధ్య ఇట్లా చౌరస్తాల దగ్గర ఇట్లా వీటిని ఏమంటారు అంటే ట్రైబల్స్ యొక్క స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట. అక్కడ కూడా లైటింగ్ అవంతా ఉండడం వల్ల అందరూ అయితే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే జాతరలో ఒక రౌండ్ వేసాము. ఇంకా ఇది వచ్చేసి జంపన్న వాగుకు వెళ్ళే రోడ్ అన్నమాట. జంపన్న వాగు సైడ్ కూడా చాలా హోటల్స్ ఇంకా షాప్స్, అసలు ఎంతమంది ఇట్లా టెంట్లు వేసుకొని ఉన్నారో అసలు చూస్తుంటే నాకైతే అసలు అమ్మ ఇప్పుడే ఎంత ఉన్నారంటే ఇంకా నిన్న మొన్న ఎంత జనాలు ఉండాలో అనిపించేసింది. ఇంకా మేమైతే మెల్లిమెల్లిగా అన్ని షాప్స్ చూస్తూ ఇంకా రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఇప్పుడు కూడా వస్తున్నారు. అసలు అమ్మవాళ్ళు వెళ్ళిపోయాక రారనుకున్నాను నేను. కాకపోతే అమ్మవాళ్ళు వెళ్ళిపోయాక కూడా చాలామంది వస్తున్నారు.
ఇక్కడైతే ఇంకా లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే పెద్దగా ఏం కొనలేదు మేడారంలో. దర్శనంకి వెళ్ళామా, ప్రసాదం తీసుకున్నామా, వచ్చామా అన్నట్టే ఉన్నాము. ఇట్లాంటి ఐటమ్స్ కొందాం అనుకున్నా కానీ నాకెందుకో కొనాలనిపించలేదు. ఇంకా అప్పటికే టైం అయిపోయిందనేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా చూసుకుంటూ అట్లా అయితే వెళ్ళామన్నమాట. దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కదా దర్శనంకి వెళ్ళే ముందు వచ్చేటప్పుడు, ఆ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మేము వెళ్ళడం చాలా లేట్ నైట్ వెళ్ళాం కదా, అందుకే నిద్ర మొహాలు అయితే ఉన్నాయి మాకు. అసలు చాలా టైర్డ్ అయిపోయాము. జనాలు ఎవరు లేరు కానీ మాకే నిద్ర వల్ల అట్లా టైర్డ్ అనిపించేసింది. ఇది సమ్మక్క తల్లి గద్దె అన్నమాట. ఇది వచ్చేసి పైడితరాజు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సరళమ్మ తల్లి అన్నమాట. మొత్తానికి ఇలా జరిగింది మా మేడారం జాతర. ఫైనల్గా ఒకటే రోజులో మేమైతే రిటర్న్ అయిపోయాము హైదరాబాద్కి. ఓకే మరి బాయ్. అందరికీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.